వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బేకరీలో మనకి పాలక్ పకోడీ ఉంటుంది కదండి. పాలకూర పకోడీ అస్సలు చెడిపోడి పాలకూర పకోడీ అండి. ఒక వన్ వీక్ వరకు కూడా మనం మంచిగా హ్యాపీగా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. సో మనకు కావాల్సినప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పాలక్ పకోడీ తయారీ విధానం అయితే చూపిస్తాను నేను. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకోండి. అందులో మనము చిన్నగా తరుక్కున్న పాలకూర అయితే వేసేసుకోండి. ఇది వచ్చేసి నేను ఒక 3 కట్టలు తీసుకున్నాను. ఈ కాడలతో సహా, చిన్న కాడలతో సహా అయితే నేనైతే తీసేసుకుంటున్నానండి. ఓకేనా? ఎందుకంటే పకోడీకే కదా, నో ప్రాబ్లం, మనకేమి ఇబ్బంది అయితే కాదు. సో ఇలా తీసేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి అంటే డిప్లేషన్ ఒక 3 to 4 చిన్న ఉల్లిపాయలండి. ఇవి కూడా మామూలుగానే తరుక్కున్నాను నేను. ఓకేనా? దీంట్లో తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకుందాము. పకోడీకి కాస్త సాల్ట్ అనేది తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనము ఆయిల్లో వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సాల్టీనెస్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు వచ్చేసి ఇవి వేయించిన పల్లీలు అయితే కాదండి, జస్ట్ నేను అనేది కచ్చా పచ్చాగా దంచుకున్నాను, పచ్చ పల్లీలే. ఎందుకంటే మనం నూనె వేసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఫ్రై అయిపోతాయి. సో నో ప్రాబ్లం, మీకు నచ్చకపోతే మటుకు మీరైతే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక పిరికడు కూడా కాదు, కొన్ని మీ టేస్ట్కి తగ్గట్టు, ఇది మాత్రం ఓన్లీ ఫర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది తింటుంటే. ఇదైతే వేసేసుకోండి. మనకైతే బయట దొరికే పాలక్ పకోడీ చాలా కారం తక్కువ ఉంటుంది, మనం ఇంట్లో కాబట్టి కాస్త కారం పొడి అయితే వేసేసుకోండి. నేనైతే ఒక టీ స్పూన్ వేసుకుంటాను. కాస్త కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఓకేనా? వేసేసుకొని చిటికెడంతా గరం మసాలా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించేసి, టైం ఎందుకండి వేస్ట్, అది కలుపుకునే లోపు మనకైతే ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. సో అందుకని నేనైతే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అనేది రెడీ చేసి పెడుతున్నాను. సిమ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే సిమ్లో పెట్టుకుంటారో ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై ఆయిల్స్ మళ్ళీ కర్రీస్లో అట్లా కంటే కూడా తొందరగా అయితే యూజ్ చేసేయండి. లేకపోతే ఎక్కువసార్లు యూజ్ చేసిన ఆయిల్ మనకి రిఫైండ్ ఆయిల్స్ అంత మంచిది కాదు హెల్త్కి. సో అందుకనేసి ఏంటంటే డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా తక్కువ యూజ్ చేసుకోవడం అయితే చూడండి. ఓకే, చిటికెడు వీటన్నిటిని మనం వాటర్ లేకుండా బాగా కలిపుకోవాలి. ఎలా అంటే మనకి ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి పాలకూర తీసుకున్నాం కాబట్టి పాలకూరలో వాటర్ ఉంటుంది, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కాబట్టి. సో వీటిని అనేది బాగా కలిపేసుకొని మ్యాక్సిమం వాటర్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? బాగా కలిపేసుకోండి అండి. కాసేపు కలిపుతూ ఉంటే ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. ఇది మనకి పకోడీలో తినాలంటే కాస్త, ఇప్పుడు వచ్చేది ఎలాగో వర్షాకాలం కదా, ఇలా చేసి పెట్టుకోండి. కాస్త మంచి కలిపేసుకుంటే ఏంటంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు అడిగినప్పుడల్లా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ స్నాక్ అండి. ఇన్ని వేసాను కదా అనేసి అయితే అనుకోకండి, ఏం లేదు. జస్ట్ నేనైతే పాలకూర తీసుకున్నాను, మీకు కావాలంటే ఇలాంటి తోటకూర వేసుకోండి. తోటకూర చాలా బాగుంటుంది. తోటకూర కాస్త పాలకూర వేసుకోండి. కొంచెం ఒక పిరికడంత మెంతమాకు పాలకూర వేసుకోండి, మెంతమాకు తోటకూర వేసుకోండి. మన టేస్ట్ అండి. మరి మెంతమాకుతోనైతే కాస్త అయితే చేదు వస్తుంది కదా. ఇప్పుడు చూస్తారు కదా, ఇంతకతో పోలిస్తే ఇప్పుడు అనేది మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూస్తారు కదా, కాస్త అయితే పచ్చిగా అయిపోయింది. దీనికైతే నిజం చెప్పాలంటే వాటర్ అస్సలు అవసరం లేదండి. కాస్త దగ్గరికి వచ్చేసి నాకు ఏంటంటే
చూసారు కదా, వాటర్ అనేది మనకి ఈ కలిపే ప్రాసెస్ ఇంకా తినాలంటే మాత్రం కలుపుకోవాలండి. ఎక్కడెక్కడనో ఎవరో కలిపేది తింటూ ఉంటాము. మన ఇంట్లో మన చేతితో మనం కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకని ఈ కలపడము ఏంటి ఇంతసేపు అనుకోకండి, కాసేపే ఒక 5 minutes అంతే, ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాటర్ ఈ మాత్రం అనేది ఇంత బౌల్ నిండా ఉండే ఇప్పుడు అనేది మనకి హాఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం శనగపిండి అయితే వేసేసుకున్నాము. శనగపిండి చూసుకుంటూ వేసుకోండి. మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం అయిపోతుంది. మీకు వాటర్ ఎంత ఇది అనిపిస్తే బయటకు వచ్చినాయి అనిపిస్తే ఆ మాత్రం అయితే కలిపేసుకోండి. ఓకేనా, నాకైతే ఈ మాత్రం ఒక 3 to 4 tablespoons చిన్న టేబుల్ స్పూన్స్ తోటి అయితే సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదు. మరి పిండి అయితే కూడా అంత అనేది బాగోదు. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు కలుపుకోండి. వాటర్ అనేది వస్తూనే ఉంటుంది ఖర్చు. ఈ మాత్రం అయితే మనకి సరిపోతుందండి. మరి పిండి ఉండద్దు. పాలక్ పకోడీ అన్నాం కాబట్టి పాలక్ అనేది మనకు తెలియాలి. నేనైతే మీరు చూస్తున్నారు కదా, అస్సలు నేనైతే వాటర్ అయితే వేయకుండానే చేసేసుకున్నాను. బియ్యపిండి కూడా వేయలేదు. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఒట్టివే తినేస్తారు. ట్రై చేసి అయితే చూడండి. పకోడీ మాదిరి ఆయిల్ అయితే హీట్ అయింది కదా. సో మంచిగా హీట్ అయిపోయింది నాకు ఆయిల్. ఇట్లా పకోడీ మాదిరి అయితే వేసేసుకోండి. మంచిగా ఉండలే అవసరం లేదు కదా, నార్మల్గా అయితే వేసేసుకోండి. మా ఇంట్లో అయితే ఇది చాలా బాగా తింటారండి. మా పాప అయితే వీటిని చికెన్ పకోడా అంటుంటుంది. పాపం తెలియదు కదా, అయితే చికెన్ పకోడా అంటుంటుంది అనమాట. చాలా అంటే చాలా తక్కువ టైంలో అయితే చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. ఎలాగో మనకి రైనీ సీజన్ అయితే వర్షాలు పడుతున్నాయి. మంచి టైంపాస్ స్నాక్ అనమాట. సింపుల్గా ఈజీగా ఏం చేయాలో తెలియనప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి హ్యాపీగా చేసేసుకోండి స్నాక్. సో నో ప్రాబ్లం. సో ఈ మాత్రం అయితే ఫ్రై అయితే మనకైతే సరిపోతుందండి. చూసారు కదా, గోల్డెన్ కలర్లో అయితే మనకు వచ్చేసాయి. పాలకూర ఉంది కాబట్టి అక్కడక్కడ డార్క్ గ్రీనిష్ కలర్ అయితే ఉంటుంది. అదైతే మాడినట్టు కాదండి. ఈ మాత్రం అయితే ఫ్రై సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇది ఇలా వచ్చినప్పుడు మనమైతే చక్కకి తీసేసుకున్నాము. టిష్యూ పేపర్లో ఉంటే టిష్యూ పేపర్లో తీసేసుకోండి. ఓకేనా, ఇలానే అన్నీ అనేది మనమైతే వేసేసుకుందాము. ఆయిల్ అయితే బాగా కాగిందండి. కాస్త అనేది మనకి ఇది పాలకూరనే కాబట్టి తొందరగా అయితే వేగిపోతుంది. ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఏం చేస్తున్నావు మైసరి? సైడ్ ఉండకుండా ఇటు వచ్చేసావు. స్మెల్ భలే వస్తుంది. ఇది అవునా, కొత్తగా భలే టేస్ట్గా ఉంది. ఇది పాలకూర పకోడీ, చికెన్ పకోడీ కాదు. అంత రాక ఎగ్జైట్గా చికెన్ పకోడీ కాదు, పాలకూర పకోడీ చేస్తున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి. ఇప్పుడు చూద్దాము. ఎట్లుంది? చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు తను నరకరలాడిపోతుంది. అంత దగ్గర అవసరం లేదు, నార్మల్గా వినిపిస్తుంది. ఓకేనా, చాలా బాగుంది. చాలా కరకరలాడుతుంది. తను చాలా హెల్తీగా ఉంటుంది తింటే. ఆయిల్ ఒక డీప్ ఫ్రై ఆయిల్ అనేది తప్ప మిగతాదంతా దీంట్లో అంటే మనం అన్ని ఎనర్జీ అంటే మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసాము. ఓకేనా, ఒక్కసారి అయితే ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. నేను తింటానే ఉంటాను. అట్లయితే ఇంకా మిగలవు. ఇదండి మా ఇంట్లో గోల ఇదండి. ఇది అసలు నాకు లాస్ట్కి నార్మల్గా ఇమేజ్ పెట్టడానికి మీకు టైం ఇస్తాడో లేదో నాకైతే తెలియదు. అయిపోతాయి. ఇంకా మా పాప వస్తే మటుకు ఇంకా చికెన్ పకోడా, వీటిని చికెన్ పకోడా అంటదండి. తను చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నేను అందుకే స్పైసీ అనేది, కారం పొడి అనేది చాలా తక్కువ